తెలంగాణ ఖజానా ఖాళీ అవుతోంది. పాలకుల అప్పుల వేట నిత్య కృత్యమవుతోంది. అప్పుడు గత ప్రభుత్వాన్ని అప్పుల పేరుతో కడిగేసిన వారే ఇవాళ అంతకు మించి అప్పుల బాట పట్టారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉజ్వలమైన భవిష్యత్తులో ఉండాల్సిన తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులను తప్పుపట్టిన నోళ్లే నేడు అధికార పీఠం ఎక్కగానే అదే అప్పులాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతోందా అంటే ఎస్, అవుననే చెబుతున్నాయి తాజా లెక్కలు, ప్రస్తుత పరిస్థితులు. మంగళవారం ఆర్బీఐ వేదికగా జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలం రాష్ట్రం ఆర్థికంగా కుదేలైన స్థితిని బయటపెట్టింది. ఒక్కరోజే అక్షరాల 2,000 కోట్ల రూపాయల రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించింది. ఒకటా రెండా, ఏకంగా 21 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో దాదాపు 8% వడ్డీకి ఈ అప్పు తెచ్చారు. ఇక్కడ అప్పులు తీసుకున్నది పాలకులే అయినా వడ్డీలు కట్టాల్సింది మాత్రం సామాన్య ప్రజలే. రాబోయే 2 దశాబ్దాల పాటు తెలంగాణ సామాన్యుడి నడ్డి విరిచేలా వడ్డీల భారాన్ని నెత్తిన పెట్టారు. ముందు వెనుక చూసుకోకుండా చెరువు తవ్వితే ఊరంతా మునిగిపోయినట్టు లాంగ్ టర్మ్ అప్పుల పేరిట రేపటి తరం భవిష్యత్తును ఈరోజే తాకట్టు పెడుతున్నారు రేవంత్ సర్కార్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలై 2 నెలలు కూడా దాటలేదు. కానీ అప్పుడే ఆర్బీఐ ముందు చేయి చాపడం ఇది 4వసారి. ఏప్రిల్లో 2 విడతలుగా 6,900 కోట్లు, ఈ నెల 5వ తేదీన మరో 4,000 కోట్లు, తాజాగా నిన్న మరో 2,000 కోట్లు. మళ్ళీ 2 నెలలు తిరక్కముందే తెలంగాణ తెచ్చిన మొత్తం అప్పు 12,900 కోట్లకు చేరింది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? దీన్ని చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది పరిస్థితి. 3 నెలల టార్గెట్ను 2 నెలల్లోనే ఖాళీ చేసేశారంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అస్సలు బడ్జెట్ లెక్కలన్నీ ఒట్టి కాగితాలకేనా అన్న అనుమానం కలగక మానదు. గత ఆర్థిక సంవత్సరంలో 54,000 కోట్లు తెస్తామని చెప్పి ఏకంగా 85,840 కోట్ల అప్పు తెచ్చారు. అంటే బడ్జెట్ అంచనాల కంటే 44% అధికం. ఈ ఏడాది కూడా 80,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఈ అప్పుల స్పీడ్ చూస్తుంటే ఈసారి 1,00,000 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పు చేసి పప్పు కుడుతున్న సామెత గుర్తుంది కదా. ప్రస్తుతం రేవంత్ సర్కార్ పరిస్థితి అలాగే ఉంది. బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పే నీతులకు, ఆర్బీఐ దగ్గర చేసే అప్పులకు ఎక్కడైనా పొంతన ఉందా? జస్ట్ గ్యారంటీలకు, పాత అప్పుల వడ్డీలకే కొత్త అప్పులు సరిపోతుంటే ఇక తెలంగాణలో ప్రగతి చక్రాలు ఎలా కదులుతాయి? కొత్త ప్రాజెక్టులు ఎలా వస్తాయి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? సంక్షేమం పేరిట ఓట్ల రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ పాలకులని మండిపడుతున్నారు తెలంగాణ ప్రజానికం. పాలకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గోడ పగిలితే బాగు చేయొచ్చు, కానీ పునాది కదిలితే ఇల్లు కూలిపోతుంది. తెలంగాణ ఆర్థిక పునాదులను కదిలించకండి. అప్పుల ఊబి నుంచి వీలైనంత వరకు కాపాడండి. అంతర్గత ఆదాయాన్ని పెంచే మార్గాలు వెతకండి. లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపటి తరం మీకు విధించే శిక్ష మామూలుగా ఉండదు. రేవంత్ చేసే అప్పులపై మీ స్పందన ఏంటి? కామెంట్ తెలియజేయండి.